యాప్స్ కలకలం రేపడంతో ఫిలిం ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాని కాపాడుకోవాలని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలియజేశారు. కొందరు బుల్లితెర నటులు యూట్యూబ్లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్లో స్టార్స్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలకు నష్టం కలిగించే చర్యలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారికి మా మూవీ అసోసియేషన్ నుంచి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, బెట్టింగ్ యాప్స్ పైన ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సీరియస్ అయినట్లుగా, అలాగే వారికి ఒక లేఖను కూడా ఇవ్వాలి అన్నట్లుగా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీని మీద పూర్తి వివరాలు? లక్ష్మి, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది కొంచెం దుమారం లేపుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన యూట్యూబ్ సెలబ్రిటీలతో పాటు ఏదైతే యాప్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ వల్ల దాదాపు దీంతో పాటు యువతతో పాటు చాలా మంది అప్పుల పాలై సూసైడ్ దాకా వెళ్ళిన రోజులు కనపడుతున్నాయి. కాబట్టి దీనిపైన పోలీసు వాళ్ళు పూర్తి వివరంతో ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్లకి అక్రమాలకు పాల్పడుతున్నారు దానిపైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో కుటుంబాలు ఆ రోడ్డున పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి యాప్ కి మీరు సెలబ్రిటీలు ఎలా ఆ ప్రమోషన్ చేస్తారని దానిపైన కూడా వాళ్ళు ఎవరైతే దీనిపైన ఏదైతే సమాచారం చేశారో దీంతో కంప్లైంట్ చేశారో పంజాగుట్ట PS లో దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఎవరైతే సెలబ్రిటీలని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ కూడా పోలీసు వాళ్ళు విచారించడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరణ తర్వాత ఏదైతే మొబైల్ సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరొకొద్ది రేపట్లో మరొక సెలబ్రిటీని కూడా అరెస్ట్ చేసి దీనికి సంబంధించిన విచారణతో పాటు దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు బెట్టింగ్ తో పాటు ఇంకేదైనా ఇలాంటి అంటే మోసపూరితమైన యాప్లకు మీరు ఏమన్నా ప్రమోషన్ చేశారన్న కోణంలో పోలీసులు దీని వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఆ టాలీవుడ్ కు సంబంధించి మా అసోసియేషన్ కావచ్చు, ఫిలిం ఛాంబర్ ఆ ప్రొడ్యూసర్ కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళు కూడా దీనిపైన సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, యూట్యూబ్ లో ఏదైతే టిక్ టాక్ సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఆ ఏది ఉంటే దానికి ప్రమోషన్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్తారు. దీంతో పాటు ఉదయం కూడా మియాపూర్ లో కొంతమంది సీనియర్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి యాప్ కి ఏదైతే ప్రమోషన్ చేసినా దానిపైన కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది వాళ్ళ శిక్షణ పైన. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే దామోదర్ ప్రసాద్ కూడా దీనిపైన సీరియస్ గా ఖండించినట్టు కూడా తెలుస్తుంది. ఏదో టిక్ టాక్ లో కాదు, ఇన్స్టాగ్రామ్ లో స్టార్ అయినంత మాత్రం వాళ్ళు స్టార్లు కాదు. ఎన్నో తరాల నుంచి నటిస్తున్న స్టార్స్ వాళ్ళకి లేని కండిషన్ వీళ్ళు విచ్చలవిడిగా చేస్తూ ఇండస్ట్రీ పరువు తీసుకురని కూడా వాళ్ళు మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇవ్వాలా, ఇలాంటి స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళకి వీళ్ళకంటూ ఒక నోటీస్ పంపాలని దానిపైన కూడా వాళ్ళు కూడా సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఏదైతే సినిమా మినిస్టర్ ఏదైతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సినిమా బృందం కలవని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నెలలో 2-3 సార్లు ఇండస్ట్రీ పైన ఏదో ఒక అభండనలతో ఇండస్ట్రీని ఆగం చేసే దృష్టి పట్టిస్తున్న వైనం అయితే కనపడుతుంది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు రావద్దని కూడా పోలీసు వాళ్ళకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఒక లేఖ రూపంలో విడుదలకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దీంతో పాటు 11 మంది అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక్కొక్క కోణంలో వీళ్ళు విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి, అలాగే గోపి, మనం చూసుకుంటే దామోదర్ ప్రసాద్ అయితే కొంచెం ఘాటుగానే స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి దీని మీద సెలబ్రిటీలు ఏమైనా స్పందించారా? మొత్తానికి ఏదైతే గతంలో ఏదైతే హేమ రేవిపాటి బెంగళూరులో ఏదైతే సంచలనం లేపిందో అలాంటి విషయం కూడా ఇది కూడా అని చెప్పొచ్చు. ఆ రేవిపాటిలో చాలా మంది సెలబ్రిటీల పేరు బయటకు వచ్చినప్పుడు కూడా అందులో పోలీసు వాళ్ళ విచారణలో తేలిన వాళ్ళ పేరు మాత్రమే కంప్లైంట్ రూపంలో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో శ్రీకాంత్ లాంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం కూడా తెలుస్తుంది. అది ఎలాంటి ఆధారాలు లేక తను కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ముందుకే మీడియా అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి స్టార్లు కూడా బయటకు రావడం, వాళ్ళ నేమ్స్ రావడం అనేది కూడా కొంచెం దీన్ని కూడా అరికడతందుకు కూడా ఈ దామోదర్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఇలాంటి యాప్ కు ఆ ప్రమోషన్ చేస్తే మాత్రం వాళ్ళకు మా అసోసియేషన్ నుంచి ఒక నోటీస్ కూడా పంపాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కరి పేర్లు మనం కరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి అధికారంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరినైతే విచారిస్తుందో వాళ్ళకు నోటీసులు ఇస్తూ పాటు ఇటు మీడియా కూడా సమాచారం ఇస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఎవరికి తెలిసింది వాళ్ళ ప్రమోషన్ కోసం, వాళ్ళ రేటింగ్ కోసం కూడా
ఇలాంటి స్టార్ల పేరు కూడా చెప్తున్నట్టు కూడా ఆ పోలీసు వాళ్ళు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి పంజగుట్టలో జరిగిన ఈ విచారణలో కొంతమంది మాత్రమే ఉండాలి, పెద్ద సెలబ్రిటీల పేరైతే ఇందులోకి రాలేదని కూడా చెప్తున్నారు. దీంతో పాటు సైబరాబాద్ కూడా కొన్ని కంప్లైంట్ వచ్చినట్టు కూడా ఉదయం సైబరాబాద్ సిపి కూడా వెల్లడించడం జరిగింది. మియాపూర్ లో 2 కంప్లైంట్ బుక్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ సీనియర్ సెలబ్రిటీ ఎవరు అనే దానిపైన కూడా కొంచెం తెలియాల్సి ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ గోపి.